హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి మనం అయితే లాంగ్ వీడియో అయితే చేయబోతున్నాం. అది కూడా సో మొన్న మనకు ఫుట్బాల్ది జరిగింది కదా, మెస్సీ అయితే వచ్చాడు. చాలా అంటే చాలా ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్. సో ఆయన గురించి మనం అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మెస్సీ అన్న, రొనాల్డో అన్న వీళ్ళంటే చాలా ఇష్టం అందరికీ. సో అందుకే నేనైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గైస్, మెస్సీ ఫుల్ నేమ్ వచ్చేసి ఏంటో తెలుసా? సో లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ 1987 జూన్ 24 మనకైతే అర్జెంటీనాలోని రిసారియోలో మనకైతే జన్మించడం అయితే జరిగింది. ఆయన చిన్నప్పుడే మెస్సీకి ఫుట్బాల్ పై అపారమైన ఆసక్తి అయితే ఉండేది. సో అతనికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండేది ఫుట్బాల్ మీద చిన్నప్పటి నుంచి. సో ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి, దానికోసం హార్డ్ వర్క్ చేయబట్టి ఆయన అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్కరి హీరో అయితే అయిపోయాడు. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అయితే అయిపోయాడు. అసలు ఆయన ఫుట్బాల్ ఆడుతున్నాడు, ఇంకా మెస్సీ ఇంకా రొనాల్డో వీళ్ళందరూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అలా మైమరిచిపోయి చూసేస్తారు ఇంకా. సో చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం ప్రతి ఒక్కరికి మెస్సీ అన్న లేకపోతే రొనాల్డో అన్న చాలా అంటే చాలా ఎక్కువ ఇష్టం. కాబట్టి వాళ్ళు ఊరికైతే పైకైతే రాలేదు, చాలా అంటే చాలా కష్టపడ్డారు. అండ్ ఇప్పుడైతే వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకే తెలుసు. కాబట్టి సో మెస్సీకి చిన్న వయసులోనే గ్రోత్ హార్మోన్ లోపం అయితే సమస్య అయితే ఉండేది. సో ఆ సమస్య అయితే చాలా ప్రాబ్లం అయితే అయ్యేది ఆయనకి. ఆ ట్రీట్మెంట్కి అయితే చాలా అంటే చాలా ఖర్చు అయితే అయ్యేది. అది వచ్చేసి ఎవరు పెట్టుకునే వాళ్ళు అంటే FC బార్సిలోనా అగ్రీడ్ టు పే ఫర్ హిస్ మెడికల్ ట్రీట్మెంట్. సో వాళ్ళైతే ఈయన మెడికల్ ట్రీట్మెంట్కి అయితే అయ్యే ఖర్చు ప్రతి ఒక్కటి వాళ్ళైతే మేము పెట్టుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది. అది మంచి విషయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలా ఒకరికి హెల్ప్ చేస్తే చాలా మంచిదని అయితే అలా హెల్ప్ చేయబట్టి ఇప్పుడు ఆయన మనతో అయితే ఉన్నారు, మనకి ఫేవరెట్ అయితే అయిపోయారు. సో at the age of 13 మెస్సీ moved to Spain and to join Barcelona. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఫుట్బాల్ కోసం అయితే చేరడం అయితే జరిగింది 13 years ఏజ్లో. చూస్తున్నారా ఎంత అయితే ఇంట్రెస్ట్ అతనికి. అది ఎలాగైనా అందులో నేను చేరాలి, నేర్చుకోవాలి, గెలవాలి అని అయితే అనుకున్నారు. ఇప్పుడైతే గెలిచారు, ప్రతి ఒక్కరి ఫేవరెట్ అయితే అయిపోయారు. ఆయనతో ఫోటో తీసుకోవాలని అయితే క్రూషియల్గా వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో చాలా అంటే చాలా మంచి ఫుట్బాల్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అని అడిగితే ఫస్ట్ పేరు అయితే మెస్సీ గారి గురించి అయితే చెప్తారు. సో చాలా అంటే చాలా మంచి ఫుట్బాల్ ప్లేయర్. ఒకసారి చూడండి ఆయన వీడియోస్, మీకే అర్థమవుతుంది. సో హీ ట్రైన్డ్ అట్ బార్సిలోనా ఫేమస్ యూత్ అకాడమీ లా మాసియా. సో వాళ్ళ దగ్గర అయితే ఫుల్గా అయితే ట్రైన్ అవ్వడం అయితే జరిగింది. సో చాలా అంటే చాలా బాగా ఆ అకాడమీలో చేరి ఆయన హార్డ్ వర్క్, ఫోకస్ని అందులో అయితే పెట్టడం అయితే జరిగింది. సో మెస్సీ మేడ్ హిస్ సీనియర్ డెబ్యూట్ ఫర్ FC బార్సిలోనా ఇన్ 2004. సో అతనికి ఫుట్బాల్ అంటే ప్రాణం, అది లేకపోతే అతను ఉండలేడు. సో తర్వాత వచ్చేసి హీ ఈజ్ నోన్ ఫర్ హిస్ ఇంక్రెడిబుల్ డ్రిబ్లింగ్, విజన్ అండ్ బాల్ కంట్రోల్. సో బాల్ కంట్రోల్ అండ్ ఇంక్రెడిబుల్ డ్రిబ్లింగ్. సో ఇవన్నీ అయితే ఫస్ట్ గుర్తొచ్చేది. ఇవన్నీ అయితే అతన్ని గుర్తు తెప్పిస్తాయి ప్రతి ఒక్కరికి ఇవన్నీ చూస్తే. సో అతను వచ్చేసి మెస్సీ ప్రిమిలర్లీ ప్లేస్ యాజ్ ఎ ఫార్వర్డ్ అండ్ అటాకింగ్ మైల్డ్ ఫీల్డర్. సో అతనైతే ఫస్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే ఆడేటప్పుడు మైల్డ్ ఫీల్డర్ని అటాక్ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అది ఆయన ఆట వచ్చే స్ట్రాటజీ అయితే ఉంటుంది. సో his left foot is considered one of the greatest in football history. సో ఫుట్బాల్ హిస్టరీలోనే ఆయన లెఫ్ట్ ఫుట్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫుట్బాల్ హిస్టరీ. సో చాలా అంటే చాలా బాగా ఆడడం అయితే జరుగుతుంది. ఆయనను చూసిన ప్రతి ఒక్కరు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఆయన ఆట కానీ, ఆయన కిక్కింగ్ కానీ, అండ్ ఆయన ఆడే స్ట్రాటజీ కానీ ప్రతి ఒక్కరికి ప్రాణం అసలు. సో మెస్సీ స్పెంట్ ఓవర్ 20 years విత్ FC బార్సిలోనా. 20 years ఆ బార్సిలోనాలోనే అతనైతే ఆ అకాడమీలోనే ప్రతి ఒక్క మ్యాచ్ అయితే ఆడడం అయితే జరిగింది. సో తర్వాత వచ్చేసి హీ స్కోర్డ్
మోర్ దాన్ 600 గోల్స్ ఫర్ బార్సిలోనా ఇన్ అఫీషియల్ మ్యాచెస్. చూస్తున్నారు కదా, 600 మ్యాచెస్లో ఆయన అయితే 600 గోల్స్ అయితే అతను చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క మ్యాచ్లో. సో అన్ని కలిపి బార్సిలోనా అఫీషియల్ మ్యాచెస్లో 600 గోల్స్ అయితే చేశారు ఆయన. సో ఆయనకు ఒక వావ్ అయితే వేసుకోండి. మెస్సీ వన్ మల్టిపుల్ లా లీగా టైటిల్స్ విత్ బార్సిలోనా. సో లా లీగా టైటిల్స్ విత్ బార్సిలోనా, మెస్సీ వన్ మల్టిపుల్. సో అలాగైతే చాలా అంటే చాలా పేర్లు అయితే ఆయన అయితే సంపాదించాడు. సో హీ ఆల్సో వన్ ద యుఈఎఫ్ఏ ఛాంపియన్ లీగ్ 4 times. సో 4 times అయితే చాలా అంటే చాలా బాగా ఆయన అయితే గెలవడం అయితే జరిగింది. మెస్సీ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ ద మోస్ట్ బ్యాలన్ డోర్ అవార్డ్స్ ఇన్ హిస్టరీ. సో ఆయనకు అవార్డ్స్ అనేది ఆయనకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు. ఆయన ఆట అంత ఇన్స్పైర్ అయితే చేస్తుంది ప్రతి ఒక్కరు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఆయన ఆడే ఆట స్ట్రాటజీ అండ్ ఫోకస్ ప్రతి ఒక్కటి ఆయనలో ఉండే ప్రతి ఒక్క క్వాలిటీ ఆయన అందరూ అయితే ఇన్స్పిరేషన్ అయితే తీసుకుంటారు ఆయనని. సో చాలా అంటే చాలా మంచి ప్లేయర్ అని అయితే నాకైతే ఇష్టం. నాకైతే చాలా ఇష్టం మెస్సీ అన్న అండ్ రొనాల్డో అన్న. చాలా 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 ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్పిరేషన్ కూడా, అండ్ లవ్ అండ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆయన మీద. సో హీ క్యాప్టెన్ ద అర్జెంటీనా నేషనల్ టీమ్ ఫర్ మెనీ ఇయర్స్. క్యాప్టెన్సీ కూడా చేశారు అర్జెంటీనా నేషనల్ టీమ్ ఫర్ మెనీ ఇయర్స్. సో తర్వాత వచ్చేసి మెస్సీ ఫేస్డ్ హెవీ క్రిటిసిజం ఫర్ నాట్ విన్నింగ్ ట్రోఫీస్ విత్ అర్జెంటీనా అర్లీ ఆన్. సో చాలా మంది అయితే ట్రోల్ అయితే చేయడం జరిగింది, క్రిటిసైజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయన ట్రోఫీస్ అయితే గెలవలేదని, అర్జెంటీనా తరఫున అయితే గెలవలేదని అయితే అతనైతే గెలవలేదని అందరైతే అనుకున్నారు. కానీ హీ వన్ ద కోపా అమెరికా అండ్ విత్ అర్జెంటీనా ఇన్ 2021. Messi is married to his childhood friend Antonella Rocazzo. So he has 3 sons, Tiago, Matteo and Ciro. So వాళ్ళ సన్స్ పేర్స్ వచ్చేసైతే ఇవి. సో మెస్సీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ చారిటీ వర్క్ త్రూ ద లియో మెస్సీ ఫౌండేషన్. సో ఆయన పెట్టిన ఫౌండేషన్లో చాలా అంటే చాలా మందికి అయితే హెల్ప్ చేయడం అయితే జరిగింది. సో హీ హ్యాస్ మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ అక్రాస్ ద వరల్డ్. మెస్సీ ఈజ్ ఆఫ్టెన్ కాల్డ్ ద గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయన ఆటకైతే ఆయన ఆడే ఆ ఆట ఎలా ఉంటుంది అనేది అయితే ప్రతి ఒక్కరూ ఆయనకైతే ఒక నిక్ నేమ్ పెట్టడం అయితే జరిగింది. ఆయన ఆటని చూసి గోట్ అని అయితే పిలిచేవాళ్ళు ప్రతి ఒక్కరు ఆయనని. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. ఎప్పుడైనా సరే ఆయన బెస్ట్ అయితే ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన వచ్చాడంటే విన్ 100% అని అయితే ప్రతి ఒక్కరైతే ఆయన అభిమానించే వాళ్ళు మాత్రం ఇదే చెప్తారు. ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారు. సో లియోనెల్ మెస్సీ is considered one of the greatest football players in history. సో అతను ఆడేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైర్ వచ్చినట్టు అయితే ఆడతాడు ఆయన అని ప్రతి ఒక్కరు అయితే చెప్పడం అయితే జరిగింది. సో అందరైతే ఆయనని ఎలా కన్సిడర్ చేస్తారంటే గ్రేటెస్ట్ ఫుట్బాల్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అని అయితే ప్రతి ఒక్కరు కన్సిడర్ అయితే చేస్తారంట ఆయనని. సో గైస్ చూసారు కదా, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, మర్చిపోకుండా షేర్ అయితే చేయండి, అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నేను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. అంతవరకు దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్, బాయ్.